రవ్వండి. ఇదేమో మినపప్పు, మినపగుండ్లు, జొన్న రవ్వ 2.5 పోసిన, మినపగుండు 1 పోసిన, నానబెట్టుకున్నాండి. మనం ఇడ్లీ రవ్వ ఎట్లా నానబెట్టుకుంటారో అలాగే నానబెట్టుకొని పప్పు మిక్స్ పెట్టుకొని రాత్రిపూట కలిపి పెట్టినా. ఇక మంచిగా మనం పొంగుతుంది, పుల్లగా అయింది, పొంగుతుంది. మీ ఇష్టం అంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు పెరుగు వేయలేదు. మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు పెరుగు కలుపుకోవాలి. ఇక ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ మనం స్మూత్గా వస్తాయండి. ఇగో నేను చిన్న పోసిన, పెద్దగా వేయలేదు. మంచిగా ఉడుకుతాయి. ఒక 10-20 నిమిషాలు, అర్ధగంట పెడితే మంచిగా ఉడుకుతాయి. ఇదేమో అల్లం చట్నీ. ఇది మార్చి మిరప్పొడి అంటారు, కారం పొడి వండండి. మిరపకాయలు వేయించి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు ఇవన్నీ ఎల్లిపాయలు వేసుకొని, ఉప్పు వేసుకొని చేసినది కారం పొడి. ఇదేమో అల్లం అండి. అల్లం